క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుని కనపరుస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మరి మీకు మీ వినికుడిలోకి తీసుకురావాలని కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని కోరుకుంటున్నాను. పిల్లలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యం చాలా శక్తి కలిగింది. పిల్లల ఆయన వాక్యం, దేవుని వాక్యంలో మరి హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన వాక్యం సజీవమైనదే, రెండంచుల గల వాడిగల ఖడ్గం కంటే మోర్ దెన్ షార్పర్ దెన్ దట్, హృదయంలోకి అంతరంగంలోకి వెళ్లి మన ప్రతి పాపాన్ని బయట తీసుకొచ్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అంతేకాదు ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మనకు శ్రమలో నెమ్మది కలగజేస్తుంది. పిల్లల మరి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలకిస్తే తప్పకుండా మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మరి రాత్రి వాక్యంలోంచి బైబిల్లోంచి ఒక మాట చూపించాలనుకుంటున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవాలని కోరుతున్నాను. అలాగుననే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. పిల్లలు ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే నాలుక చిన్న అవయవమే. ఇట్స్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. మన శరీరంలో చాలా చిన్న అవయవం అంట నాలుక. అయితే ఈ నాలుక గురించి ఎంత అద్భుతంగా లేఖనం సెలవిస్తుందంటే అది ఎంత చిన్న అవయవమైనా బహుగా అదిరిపడును నా దగ్గర పోవడం వేసిందంటే అతిశయపడుతుందంట. మన శరీరంలో నాలిక అతిశయపడినంత, ఆ పాటు అతిశయపడినంత ఏ పాటు అతిశయపడదంటండి బైబిల్ చెప్తుంది. పిల్లరా, కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్లుగా నాలుక కూడానంట ప్రపంచాన్ని తగలబెడతదంట. సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తుందట. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడతదట. అది నరకానికి కూడా తీసుకెళ్లిపోద్దట అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుక. ఈ రాత్రి దేవుని బిడ్డలమైన మనం మరి మన నాలుక చాలా విలువైనది, చాలా గొప్పది. పిల్లలు కొన్నిసార్లు నాలుగుతో మనం మాట్లాడే మాటలు మరి సంసారాలు కూలిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయంటే మరి నేషన్స్ మధ్య, దేశాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి ఒక మాట. పిల్లరా మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా మరి ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది. అందుకే దావీదు అంటాడు కదా, మీ వాక్యం దేవుని వాక్యం చూడండి. దావీదు కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు. 39:1 చదవండి. నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. నాలుకతో నేను పాపం చేయకుండా ఉండునట్లుగా నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూచుకుంటూ నా నోటికి చిక్కం వేసుకున్నాను. ఏమీ మాట్లాడక మౌనమైతేని. నాలుక ద్వారా పాపం జరుగుతూ ఉంది. ఈ నాలుక మరి నీ సర్వ శరీరాన్ని మాలిన్యంలోకి నడిపిస్తుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ టంగ్. పిల్లరా, కనులు జాగ్రత్తగా చూసుకోవాలి. మన తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, మనం చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం మన నాలుకను, మన టంగ్ని. టంగ్ స్లిప్ అయితే ఎంత ప్రమాదం మరి మీకు తెలుసు. నాలుగుతో పాపం చేయకుండా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో మరి నాలుక ఎలాగుంది, ఎలాంటి నాలుకలు ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ టంగ్, హౌ ఇట్, దాని యొక్క క్యారెక్టర్స్ లేకపోతే దాని యొక్క ప్రవర్తన, ఎలాంటి నాలుకలు కలిగి ఉన్నారు ప్రజలు అనే విషయాలు దేవుని వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెత 10:31లో, సామెత గ్రంథం 10వ అధ్యాయం 31 వచనంలో 10:31 చదవండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడుతుంది. మూర్ఖపు మాటలు పలుకు నాలుక.
లేదా కొంతమంది ఈ నాలుగు ఉంటుంది, మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటారు. నాకే అన్ని తెలుసు, ఇంకా మాట్లాడడం మొదలెట్టారంటే ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. మూర్ఖపు మాటలు, తగ్గింపు మాటలు కాదు అవి, నేర్చుకోవాలని ఆలోచించే మాటలు కావు అవి. ఆ స్వభావం మూర్ఖపు మాటలు పలుకు నాలుక ఉందా నీకు? నువ్వంటాడు అలాంటి నాలుకట పెరికివేయబడుతుందంటండి. దేవుడు మరి బయటికి లాగేస్తాడంట ఆ నాలుకను. మూర్ఖపు మాటలు పలుకు నాలుక. ఇంకా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతలు 25వ అధ్యాయం 23వ వచనం. 25-23 గయ్యాలితో 23 అండి. ఉత్తరపు గాలి వాన పుట్టించు. ఉత్తరపు గాలి, నార్థన్ విండ్ వర్షాన్ని పుట్టిస్తుంది. కొండిగాని నాలుక అపదృష్టి కలిగించదు. కొండిగాని నాలుక, కొండములు చెప్పే నాలుక. పిల్లరా, మరి మన సహోదరుల మీద కొండాలు చెప్పే పరిస్థితి, మన సహోదరుల మీద, మన ఇరుగు పొరుగు వారి మీద, ఒకరి గురించి మరొకరు చెప్పే కొండములు చెప్పే నాలుక. ఉన్నవి లేనివి కలిపి టోటల్గా ఏదో బ్యాడ్ చేద్దామని. వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లరా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. గత 2-3 రోజుల క్రితం నేను చెప్పాను, మౌనముగా ఉండటం మనం నేర్చుకోవాలి. పిల్లల, ఇక నాలుక ఏంటంటే కొండములు చెప్పే నాలుక. కొండములు చెప్పే నాలుకను దేవుడు ఏం చేస్తాడంట? ఎంత ప్రమాదకరమైంది అది, ఎంత ప్రమాదకరమైందండి. ఏం చేస్తుంది కొండములు చెప్పే నాలుక? 25-23లో ఏముందండి? కోప దృష్టి కలగజేస్తుంది, కోపాన్ని రేపుతుంది మనుషుల మధ్యలో. కొండములు చెప్పిన నాలుక నీకు ఉందా? ఈ రాత్రి నీవు నేను మారుమనసు పొందాలి. మూర్ఖపు మాటలు పలికే నాలుక నీకుందా? ఇంకా ఎలాంటి నాలుక? మీకా గ్రంథం 6:12. మీకా గ్రంథము 6:12 వచనంలో, పిల్లరా, మరి దేవుని బిడ్డలు ఎలాంటి నాలుకను కలిగి ఉన్నారు అనే మాట మనం చూస్తే 6:12లో చదవండి. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కపటము మాటలు మాట్లాడే నాలుక. నీ నాలుక కపటంగా మాట్లాడుతుందా? కొంతమంది ఎంత తెలుగుగా మాట్లాడతారు, ఎంత కుయుక్తిగా మాట్లాడతారు. పిల్లరా, కపటం మనుషులు సంతోషపెట్టేలాగా, ఎదురుగా ఒకలాగా వెనకాతల మరొకలాగా. ఇది ముఖస్థుతి కాదా? దేవుడు నిన్ను నన్ను చూడటం లేదా? కపటపు మాటలు మాట్లాడిన నాలుక ఉందా? కీర్తన 24:8 చూడండి. కీర్తన 24:8. దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు చూడండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములకు యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. 24వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం. కపటముగా ప్రమాణం చేయి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు. కపటముగా ప్రమాణము. కపటము అనే మాట గురించి నేను మీకు చూపిస్తున్నాను. కపటము. ఇది నాలో చాలా మంది కపటం ఎక్కువైపోయిందండి. లోపలికి ఒకలాగా, బయటకు ఒకలాగా. బయటికి లుకింగ్ వెరీ నైస్, బట్ ఇంటర్నల్ గా మరి అసూయత నింపబడి కపటముగా మాట్లాడే నాలుక, మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక, కుండెములు చెప్పే నాలుక, కపటముగా మాట్లాడే నాలుక. 4వది, ఎలాంటి నాలుకలు కలిగి ఉన్నారు? తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. అలాగునే పరిచారకులు మౌన్యులై ఉండి ద్విమనస్కులను మిగులు మద్యపాన శక్తులను దుర్లాభం అపేక్షించు వారే ఉండక. ద్విమనస్కులు అనే మాట దగ్గర 2 అనేసి చూడండి, కింద ఏముందో? 2 నాలుకలు కలిగి ఉండొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. డబుల్ టైమ్ వెన్ దే స్పీక్, ఇట్ గివ్స్ ఫోర్త్ డబుల్ మీనింగ్.
రెండు అర్థాలు ఉంటాయి ఏది మాట్లాడు. ద్వంద్వార్థాలు చాలా ప్రమాదకరమైన పరిస్థితి. లోపలంతా అపవిత్రత పెట్టుకుని ద్వంద్వార్థాలు వచ్చేటట్లుగా పిల్లలు ఎలా మాట్లాడాలనిపిస్తుందో. రెండు నాలుకలు, టూ టంగ్స్. కీర్తన 120 అధ్యాయం 3వ వచనం. 120వ అధ్యాయం 3వ వచనం. మోసకరమైన నాలుక. మోసకరమైన నాలుక. రెండవ వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి ప్రాణం మోసకరమైన నాలుక. మోసం కలిగించే మాటలు, మోసం చేసే మాటలు. భార్య భర్తను మోసం చేస్తే, భర్త ఏమో భార్యను మోసం చేస్తూ, పిల్లలేమో తల్లిదండ్రులు మోసం చేస్తూ, అందరు కలిసి సంఘ కాపరిని మోసం చేస్తూ, ఓవరాల్ గా దేవుని మోసం చేస్తూ, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. జాగ్రత్త. మోసపు మాటలు పలికే నాలుక నీ దగ్గర ఉందా? దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వు ఏది విత్తుతావు అదే కోస్తావు. జాగ్రత్త. మోసకరమైన నాలుక. 140వ కీర్తన 3వ వచనంలో. 140వ కీర్తన 3వ వచనంలో. పాపము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవులకి. 3వ వచనం బాగా చదవండి మరలా. పాము నాలుకల వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. కొంతమంది నాలుకలు అంటే ఎలా ఉంటాయంటే పాము నాలుకల వలె ఉంటాయంట. స్నేక్ టంగ్. ఆ నాలుకలతో మాట్లాడుతుంటే కాటు వేసినట్టుగా ఉంటుంది. కత్తిపోటును మించిదే కలమపోటు అని పిల్లరా. ఆ మాటలు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని దేవ వాక్యం వాడిది. పాము నాలుకల వలె వారు నాలుకలు వాడి చేస్తారంట. ఎంత భయంకరం. దేవుని బిడ్డలు మనం అలా ఉండొచ్చా? వారి పెదవుల కింద సర్ప విషమున్నది. విషముంది. సామెతలు 21:6. ఈరోజు నాలుక గురించి మాట్లాడుతున్నాను నేను. మన నాలుక ఎలా ఉండకూడదు అనేది మాట్లాడుతూ తర్వాత ఎలా ఉండాలని మాటలు చెప్తాను మీకు త్వరగా. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట. 21 చదువుతున్నారా? చదవండి. ఊపిరితో సాటి దాని కోరువారు మరణమును కోరుదు. భక్తిహీనులు న్యాయం చేయనలరు, వారు చే బలాత్కారం వారు పట్టుకొని. 12:19 సామెత 12:19. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధములాడు నాలుక క్షణమాత్రమే ఉండును. అబద్ధములాడి నీ నాలుక అబద్ధాలు మాట్లాడుతుందా? ఆ సమయానికి, ఆ సందర్భానికి మేనేజ్ చేయడానికి, అక్కడ తప్పించుకోవడానికి, అక్కడ ఏదో చేయడానికి అబద్ధాలు ఆడేస్తుందని నాలుక. జాగ్రత్త. అబద్ధములు ఆడువారు, బెంకములు ఆడువారు, అబద్ధములు ఆడువారు మరి దేవుని వాక్యం 21వ అధ్యాయంలో ప్రకటనలో మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారట. అబద్ధములు సాతానుడు అబద్ధములకు జనకుడు వాడు. ఇది నిజమా అని అనుకుని వచ్చాడు వాడు. అబద్ధంతో వచ్చాడు వాడు. వీ షుడ్ నాట్ సే లైస్. ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు సే లై. ఆయన ఆ అబద్ధమాడుకు నరుడు కాడు. ఆయన దేవుని బిడ్డల నాలుక అబద్ధాలు ఆడకూడదు. అబద్ధములు ఆడు నాలుకట పెరికి వేస్తాడట దేవుడు. పెరికి వేస్తాడంట. అబద్ధములాడే నాలుక నీకుంది? అబద్ధములాడే నాలుక ఉందా? పిల్లరా 73:9 చూడండి. కీర్తన 73:9. కొంతమంది నాలుకలు ఎలా ఉంటాయట? 73:9 కీర్తన. ఆకాశం తట్టున వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయను. వారి నాలుక ఏం చేస్తుందట? భూసంచారం చేస్తుందంట. అంటే ఊరి మీద ఉన్న కబుర్లన్నీ వీళ్ళకే కావాలా? ఒక మాట ఏదో వచ్చిన ఇక్కడ అక్కడ, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి ఇక్కడదక్కడ అక్కడదిక్కడ మాట్లాడి దేవునికి నాలుక ఇచ్చింది దేనికోసం? వై డస్ గాడ్ గివ్ యూ దిస్ టంగ్? ఎంత ప్రమాదకరమైనది పిల్లరా. ఈ టంగ్ నువ్వు కంట్రోల్ ఉంచుకోకపోతే ఎంత ప్రమాదమో. భూసంచారం చేసే నాలుక, ఎచ్చకపు మాటలు పలికే నాలుక. ఎచ్చకపు మాటలు సామెత 6:24 ఉంటుంది. ఎచ్చకపు మాటలు.
ఇచ్చకపు మాటలు. 12:3 కీర్తన గ్రంథం 12:3 ఇచ్చకపు మాటలు. దానియేలు 11:32 ఇచ్చకపు మాటలు మాట్లాడి వశపరుచుకుంటాడు వాడు సాతానుగాడు. 1 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2:5 ఎఫెసీ 5:6 పనికిరాని మాటలు అవన్నీ మాట్లాడే నాలుక మనం కలిగి ఉన్నామా? దావీదు నా నాలుగు నేను పాపం చేయకుండానట్లు నేను నా నాలుక జాగ్రత్తగా కాపాడుకుంటాను. పిల్లలు, ఈ రాత్రి మరి అలా ఉండకూడదు మన నాలుక. మరి ఎలా ఉండాలి మన నాలుక? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇది సెకండ్ పాయింట్. సామెతలు 10:20 చూడండి. సామెతల గ్రంథం 10:20 మన నాలుక ఎలా ఉండాలట? 10:20 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను నీతిమంతుని నాలుక ఎలా ఉంటుందో చూపిస్తాను. దేవుని బిడ్డలో తన నాలుక పరిశుద్ధ ప్రియుల మన నాలుక పాపం చేయకుండా ఉండాలంటే, మన నాలుక కంట్రోల్లో ఉండాలంటే మన 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 మీదకి అగ్ని విభాగించబడిన అగ్ని నాలుకలో వెళ్ళే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకను తాకాలి. ప్రియుల మరి దేవుని వాక్యంలో మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే మరి 2వ అధ్యాయం 2వ వచనంలో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకూడదు అన్య భాషలతో మాట్లాడసాగే. ది స్పోక్ ఇన్ అదర్ టంగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు వారి నాలుకల మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా ప్రమాదకరమైందని, నీ శరీరం మల్లు చేస్తుందని. మరి యాకోబు పత్రికలో చూసాం కదా, 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ నాలుక నీ శరీరానికి మలినం కలగజేస్తుందని, ప్రపంచానికి చిచ్చు పెడుతుందని, ప్రమాదకరమైనదని దేవుడు ఎరిగినవాడే తన ఆత్మను నాలుకల మీదకి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని నాలుక ఎలా ఉంటుందో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుని నాలుక ఎలా ఉంటుంది పిల్లరా? యాకోబు పత్రిక 1:26 చూడండి కొన్ని మాటలు. యాకోబు పత్రిక 1:26. ప్రైజ్ గాడ్. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక అని తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ లో నీ నాలుకకు కళ్ళెము పెట్టుకొనక అనుంది. మన నాలుకకు కళ్ళెము పెట్టుకోకపోతే మన భక్తి వ్యర్థం. నీతిమంతుల నాలుక ఎలా ఉంటుందంటే కళ్ళెము పెట్టబడిన నాలుకలాగా ఉంటుంది. కంట్రోల్డ్ టంగ్ వల్ల ఉంటుంది. కంట్రోల్డ్ టంగ్. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి ఎంత కంట్రోల్ చేసుకుంటావో. పిల్లరా, నేను మాట్లాడే మాటల్లో దోషం మాట్లాడుతున్నానా? నా మాటలు మరి అనేకులకు మేలుకరంగా ఉన్నాయా? నా మాటలు అనేకులకు ఆదరణ కలిగిస్తున్నాయా? కంట్రోల్డ్ టంగ్ అని ఉంది. కంట్రోల్డ్ టంగ్. నీతిమంతుల నాలుక కంట్రోల్ చేయబడుతుంది. పిల్లరా, మరి మనం చూస్తే సామెతలు 25:15 ఈ సామెతల గ్రంథకర్త ఈ నాలుక గురించి ఎంత అద్భుతంగా రాశాడండి. పరిశుద్ధాత్ముడు రాయించాడు. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. సామెతలు 25:15 చూడండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. సాత్వికమైన నాలుక. ప్రియులరా, సాత్వికము ప్రియులరా, మరి సాత్వికం అంటే పేషెన్స్. మన ఎదుట ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం మౌనంగా భరించే పరిస్థితి. ఆ క్యారెక్టర్ యేసు ప్రభులో ఉంది. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడును దేన మనసులో, నా ఎద్దొచ్చి నేర్చుకోండి. పిల్లరా, కొరలతో కొడుతున్నా మాట్లాడలేదు. హేరోదు అంటాడు, నువ్వు మాట్లాడవా? ఫిలాతు, హేరోదు, మరి ప్రధాన యాజకుడు మా దగ్గర వేసే మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు వస్తున్న మౌనంగా ఉన్నాడు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. 15:4 చూడండి. సామెత 15:4. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. చదివారా? సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము. కుటిలత లేకుండా
సాత్వికమైన నాలుక అంటే జీవ వృక్షం అంట. అబ్బా, జీవవృక్షం, లాంగ్ లైఫ్, జీవవృక్ష ఫలాలు పరలోకంలో మనకిస్తాడు. జీవవృక్ష ఫలాలు తింటే ఇక మరణమే లేదు. జీవవృక్ష ఫలములు ఏదైనా తోటలో ఉండేవి. ఆదాము వాటిని తింటూ ఎంతో సంతోషం ఉండేవాడు. మరణం లేదు ఆదాముకి. ఎప్పుడైతే సాతానుడు మాటలు విన్నాడో, ఎప్పుడైతే సాతాను నమ్మాడో, పాపం ప్రవేశించినప్పుడు దేవుడు జీవవృక్ష ఫలాన్ని తీసేశాడు అక్కడి నుంచి. ఇక్కడ సాత్వికమైన నాలుక, కంట్రోల్ చేయబడిన నాలుక, భద్రము చేయబడిన నాలుక. సామెత 21:23 భద్రము చేసుకునే నాలుక. నీతిమంతుడు నాలుక అలా ఉంటుంది. 35:28 కీర్తన గ్రంథం 35:28 దేవుని వాక్యం ఏం చెప్తుంది? భక్తుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేయు. నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపము చేయనంటే మరి స్తుతించును అని ఉంది ఇంగ్లీష్ లో. స్తుతించును. మై టంగ్ విల్ ప్రైజ్ ఆల్ ద డే రిగార్డింగ్ యువర్ రైచియస్నెస్, రిగార్డింగ్ యువర్ ఫేమ్, గ్రేట్నెస్. దేవా, నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి నా నాలుక దినమెల్లా నిన్ను స్తుతిస్తూ ఉంటుంది. ఇది స్తుతించే నాలుక. నువ్వు స్తుతించే నాలుకను కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలు స్తుతిస్తున్నారా? స్తుతి అనే మాట మరి వర్షిప్ అని ఉంది ఇంగ్లీష్ లో. వర్షిప్, తెలుగులో మ్రొక్కుట అని ఉంది. ఈ స్తుతి అనే మాట ఆదిమ హీబ్రూ భాషలో చూస్తేనంట దాని అర్థమే ఎలాగో రాయబడిందంటే, స్తుతించడం అంటే కంప్లీట్ గా సరెండర్ చేసుకుని పాదాల మీద పడటం అంటండి. సాగిల పడటం అంట స్తుతి అంటే. చాలాసార్లు మనం స్తుతిస్తాం, అన్యాపదంగా స్తుతిస్తాం. అస్సలు ఆ డెడికేషన్ ఉండదు మనకి స్తుతిలో. ఆడితో మాట్లాడుతుంటాం, వీడితో మాట్లాడుతుంటాం, మరి స్తుతిస్తున్నప్పుడే మధ్యలోనే ఈ పనులని చేస్తుంటాం. ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం స్థుతిలో. దట్స్ నాట్ ఎ ప్రైజ్. స్తుతి అంటే సంపూర్ణంగా సమర్పించుకుని డెడికేటివ్ మైండ్తో సాగిలపడ్డి ఆయన్ని మొక్కడం అంట, ఆయన పూజించడం అంట. బాలుడైన యేసయ్యని జ్ఞానులు సాగిలపడి మొక్కడం రాయబడింది. 96:6 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, మీ సృష్టికర్త ఎదుట సాగిలపడండి. పిల్లరా, మరి ఈరోజు మరి స్తుతించే నాలుగుందా నీకు? స్తుతించే నాలుగుందా? 119 కీర్తన 172. ఎలా నీతిమంతుల నాలుక ఎలా ఉంటుంది? నీతిమంతుల నాలుక 119 కీర్తన 172. న్యాయములు నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. I will praise or I will proclaim thy word with my tongue. దేవుని వాక్యాన్ని పాడే నాలుక, దేవుని వాక్యాన్ని ప్రచురించే నాలుక, దేవుని వాక్యాన్ని ప్రకటించే నీ నాలుక దేవుని మాటలు ప్రకటిస్తోందా? నీ నోరు ఏం మాట్లాడుతుంది? నీ నాలుకతో ఏం మాట్లాడుతున్నావు? దేవుని వాక్యాన్ని ప్రకటించే నాలుక. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2:11 చాలా అద్భుతమైన మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:11 చదవండి ఒకసారి. బ్యూటిఫుల్ వర్డ్ ఇస్ దాట్. 2:11 అందుచేత పరలోకం ముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు, చూడు, ప్రతి వాని నాలుక, ఎవ్రీ టంగ్, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన. ఎవ్రీ టంగ్ దట్ కన్ఫెస్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువే దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొనున్నట్లు. ప్రైజ్ గాడ్. ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగునట్లు. మోకాలేమో యేసు నామములో వంగాలి, నీ నాలుకేమో యేసే ప్రభు అని ఒప్పుకోవాలి.
ధన్యత. యేసే నా ప్రభు అని నీ నోటి ఏ నాలుకైతే ఒప్పుకుంటుందో ఆ వ్యక్తి జీవితం ధన్యమైపోద్దండి, ధన్యమైపోద్ది. నువ్వు రక్షణ పొందినట్లు నీ నోటితో ఒప్పుకొని అని మాట రాయబడింది రోమపత్రిక. నోటితో ఒప్పుకొని, నాలుగుతో నువ్వు ఒప్పుకుంటే అక్కడ ప్రారంభించబడుతుంది ఆశీర్వాదం, అక్కడ ప్రారంభించబడుతుంది రక్షణ కార్యం నీ జీవితంలో. నీ నోటితో ఒప్పుకుంటున్నావా? నీతి గల నాలుక, నీతి న్యాయము కలిగిన నాలుక. 37:10 చూడండి, కీర్తన 37:10. చదవండి. యా 37:30, సారీ నాట్ 10, 30. నీతిమంతుని నోరు జ్ఞానము గూర్చి వచించును. ఓకే. వారి నాలుక న్యాయమును ప్రకటించు. వారి నాలుక న్యాయము మాట్లాడుతున్నావు నువ్వు, అన్యాయం మాట్లాడుతుంది నీ నాలుక. నా వాళ్ళకి ఒక న్యాయం, పై వాళ్ళకి ఒక న్యాయం, నా బిడ్డలకి ఒక న్యాయం, బయటకు ఒక న్యాయం, అలా మాట్లాడుతున్నా నీ నాలుక. We should be very careful. పిల్లలు, నీ నాలుక ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తారంటే నేను నాలుగు తెరవమంటాడు. నాలుగు తెరవబడి నాలుగు లోపల టార్చర్ చూస్తాడు. మీకు గుర్తుందా? కారణం ఏంటంటే నాలుగు బాగుంటే శరీరంతో ఆరోగ్యంగా ఉన్నాడు. శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా నాలుగులో తెలిసిపోద్దటండి డాక్టర్కి. పింక్ కలర్లో ఉంటే హెల్దీ పర్సన్ అంట. కొంతమంది వైట్ అయిపోతుంది నాలుక, వాడిలో రక్తం లేదు. నీ నాలుక మీద నీ ఆరోగ్యం ఆధారపడింది, నీ నాలుక మీద నీ భవిష్యత్తు ఆధారపడింది, నీ నాలుక మీద నీ ఆత్మీయ జీవితం ఆధారపడింది, నీ నాలుక మీద దేవుని ఆశీర్వాదం ఆధారపడింది. ఈరోజు నీ నాలుక ఎలాగుంది? నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఉందా నీతిమంతుల నాలుక నువ్వు కలిగి ఉన్నావా? మూర్ఖపు మాటలు పలికే నాలుక, కుండాలు పలికే, కపటంగా మాట్లాడే రెండు నాలుకలు, మోసకరమైన నాలుక, ఇచ్చకపు మాటలు మాట్లాడే నాలుక, అబద్ధాలు ఆడే నాలుక, పాము నాలుకలు, భూసంచారం చేసే చెడ్డ నాలుకలు కలిగి ఉన్నావా? యాకోబు భక్తుడు అంటున్నాడు, నాలిక శరీరంలో చిన్న అవయవమే అయినప్పటికీ కూడా ఎంతో ప్రమాదకరమైనది. ప్రపంచానికి చిచ్చు పెడుతుందంట. ఎంత భయంకరమైన మాట అండి. అందుకే మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు ఏమీ మాట్లాడక మౌనం నెత్తినట్టున్నాడు దావీదు. నా నాలుగుతో నేను పాపం చేయకుండా ప్రభా, నా నాలుగుతో నేను స్తుతించేటట్లుగా చేయి, నా నాలుగుతో యథార్థమైన మాటలు పలికేటట్లుగా, నా నాలుగుతో నీ వాక్యాన్ని పలికేటట్లు మంచి మాటలు పలికే కృప నాకు ఈయనైనా అంటున్నాడు. ఈ రాత్రి బ్లెస్సింగ్ పొందాలన్నా పోగొట్టుకోవాలన్నా నీ నాలుక మీద ఆధారపడింది. ఈ రాత్రి మన నాలుకను ప్రభుకు సమర్పించుకుందాం. నీ నాలుకలు, నా నాలుకలు, మన నాలుకలు వాక్యానుసారమైన నాలుకగా ఉండాలంటే మన నాలుక మీదకి మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. మన తల మీదకి పరిశుద్ధాత్మ విభాగించబడి అగ్ని నాలుక వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో నాలుకతో మాట్లాడుతున్నారు. ద స్పోకెన్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. అగ్ని వచ్చి నీ నాలుకను తాకినప్పుడు నీ నాలుక ప్రకృతి చక్రాన్ని చిచ్చిపెట్టి నీ శరీరానికి మాలిన్యం కలగజేసి నీ నాలుకను ప్రభు అద్భుతమైన నాలుకగా మారుస్తాడు. అనేకులుగా ఆశీర్వాదకరమైన నాలుకగా నీ మాటల చేత అనేకులు ఆకర్షించబడి, అనేకులు రక్షింపబడి, అనేకులు దీవించబడి, అనేక ఆత్మలు పరలోకానికి చేర్చబడే పరిస్థితి. నీ మాటల ద్వారా అనేకులు దూరం అయిపోతున్నారా? నీ మాటల ద్వారా అనేకులు రక్షింపబడుతున్నారా? హౌ ఈస్ యువర్ టంగ్? లెట్స్ ఆఫర్ అవర్ టంగ్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి మన నాలుకను సమర్పించుకుందాం. మన చూపులు, మన తలంపులు, మన వినికిడి, మన చేతులు, మరి విశేషంగా మన నాలుక, లెట్స్ సబ్మిట్ అవర్ టంగ్ టు అవర్ లార్డ్ జీసస్. మే ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యువర్ tongue and speak in other languages and be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఆ నాలుకను అగ్నితో నింపబడి ప్రభు కొరకు ప్రకాశించేటట్లుగా. పిల్లల చిన్న అగ్ని ఆడవంతటిని అలా కాలుస్తుందాం. కొన్నిసార్లు మన మాటలు అనేకల జీవితాలు కాల్చేస్తాయి పిల్లలు. చాలా మరి జాగ్రత్త పడి
నాలుగుని ప్రభుకు సమర్పించుకొని దేవుని మహిమార్థమై జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ఈ మాటలు ప్రభు మీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో ఈ మాటలు ప్రభు ఫలింపు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అడగండి, ప్రభు నా నాలుక మీదకి మీ ఆత్మను పంపించాను. టచ్ మై టంగ్. ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభు. నా నాలుకకు సున్నత చేయి ప్రభు. యెషయా ప్రవక్త ప్రియులారా, ఆ బలిపిట అగ్ని చేత తాకబడింది నోరు. ప్రభు, టచ్ మై టంగ్ లార్డ్, ఫిల్ మై టంగ్ విత్ యువర్ హోలీ స్పిరిట్. చక్కగా మాట్లాడేటట్లుగా, ఆశీర్వదకరమైన మాటలు మాట్లాడేటట్లు, ప్రభా ప్రేమగల మాటలు మాట్లాడేటట్లుగా నా నాలుకను తాకండి ప్రభా. ఇప్పటికే చాలాసార్లు నా మాట తీరు నా నాలుకను బట్టి చాలా మందిని పోగొట్టుకున్నాను. చాలా మంది క్రీస్తుకు దూరం అయిపోయారు నా వల్ల. నన్ను క్షమించు. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని వ్రాయబడింది కదా నాయనా. నాది నీతిమంతుల నాలుకగా చేయి. 39:1 కీర్తనలో నా నాలుకతో పాపం చేయకుండా కాపాడండి. ఎన్నిసార్లు నాలుకతో పాపం చేశావు ప్రభువా? నా మాటలు కడగండి, నా నాలుకను కడగండి, నా హృదయాన్ని కడగండి, పవిత్రపరచండి అని ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నాయన, మీరు మాతో మాట్లాడారు ప్రభు. జీవ మరణములు నాలుక వశం. అయ్యా, మేము దీవించబడాలన్నా, శపించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, పోగొట్టుకోవాలన్నా మా నాలుకలో ఉందని వ్రాయబడింది నాయన. శరీరంలో 4 చిన్న అవయమైనప్పటికీ కూడా అది శరీరానికి సర్వశరీరంగా మాలిని కలగేస్తుంది ప్రభా. మరి ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని, అడవి ఎలా చిన్న అగ్ని అడవిని ఎలా కాలుస్తుందో నాలుగు కూడా అగ్ని అని వ్రాయబడింది ప్రభా. ఎంత ప్రమాదకరమైనదో అంత ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు. ఈ రాత్రి నాయన మా మాట తీరును బట్టి అనేకులు రక్షింపబడాలి. నీతిమంతులు నాలుగు వలే మా నాలుగుని చేయి ప్రభా. ఈ రాత్రి మరొకసారి మా మాట, మా పలుకు, మా తలంపు, మా వినికిడి, మా హృదయం, మా ప్రాణత్మ దేహాలు, మా మనస్సాక్షులు నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మేము పవిత్రంగా రోషం కలిగి పరిశుద్ధాత్మతో అగ్నితో నింపబడి ఈ అంచె దినాల్లో అనేక ఆత్మ రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఆత్మీయులుగా మమ్మల్ని మార్చండి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్చండి. మాట్లాడుతున్న వారందరూ దీవించమని, మీరు అక్కడి కొరకు అందరినీ సిద్ధపరచమని, రేపు మరలా నైట్ రేపు రాత్రికి మరలా లైవ్ లో కలుసుకునే వారి కృపలో దాచిపెట్టమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు పీడనేసు ప్రభు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడండి. మన నాలుకను తన ఆత్మ స్వాధీనములో ఉంచుకుని నడిపించి బలపరచును గాక. ప్రైజ్ ది లార్డ్ మై ఫ్రెండ్స్. ఈ రాత్రి ప్రభు మనతో అందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. పిల్లరా, చాలా జాగ్రత్తగా మన నాలుగుతో పాపం చేయకుండా మరి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు వస్తున్న లైవ్ సందేశాలు వల్ల మీరు దీవించబడితే మెసేజ్ పెట్టండి, లేకపోతే మీ సాక్ష్యం పలానా వర్తమానంతో మేము దీవించబడ్డామన్నా అని మీ సాక్ష్యాలు మాకు తెలియజేయండి. మీతో కలిసి మేము సంతోషిస్తాం, ప్రభుని గణపరుస్తాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమంటే పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. పిల్లల దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. పరిచయం కొరకు 1 కోట్ల మంది నిర్మాణం స్లాబ్ అయ్యింది. మీ అందరూ ప్రార్థన చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీద దీవించుగాక. ఇంకా కంటిన్యూగా ప్రేయర్ చేయండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి పిల్లల. మిగిలిన పనులు కూడా పూర్తి చేయబడి యేసయ్య నామ ఘనత కొరకు కట్టబడుతున్న మందిరం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. దేవుని మందిరాన్ని మనం కడితే దేవుడు మన గృహాలు, మన బిడ్డల జీవితాలు ప్రభు కడతారు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభువును దీవిస్తారు. మరి ప్రతిరోజు వస్తున్న లైవ్స్ మీరు వినండి, షేర్ చేయండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఉంటాయి. దయచేసి వాక్యాలు వినండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. రేపు రాత్రికి 8 మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.